కార్తీక పౌర్ణమి సందర్భంగా మేడ్చల్ నియోజకవర్గం అత్వెల్లి గ్రామంలో శ్రీ రాజరాజేశ్వరి దేవాలయంలో రొయ్యలపల్లి మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో విరూపాక్ష మహాదీప కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కుణ శ్రీశైలం గౌడ్, మేడ్చల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ జంగయ్య యాదవ్, డీసీసీ అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహులు యాదవ్, కౌన్సిలర్లు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా విరూపాక్ష మహాదేవ పూజా కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. నిమ్మే कोई ముందు దొరకు అరే నేను చూస్తలేను ఓం నమ శివాయ, శివకేశవాయ నమ, వెంకటేశ్వరాయ నమ, హంపి విరూపాక్షానంద విద్యారణ్య భారతి స్వామియే నమ. నేడు ఇక్కడ ఈ యొక్క అరుణాచలంలో ఏ విధంగానైతే దీపోత్సవం చేస్తారో అలాంటి దీపం ఇక్కడ పెట్టాలి అని ఒక 3 సంవత్సరాల నుండి అనుకుంటున్నారు. శివన్ గారితో కూడా అంతగా అది సాధ్యమవుతుందా, సాధ్యాలు అది ఎట్లా అనే దాని మీద తర్జన భర్జన జరిగింది. మొన్న అనుకోకుండా చేద్దామని ఒక ఆలోచనతో పోయినాం. అప్పటికప్పుడే ఆ దీపాన్ని తయారు చేసి దాంట్లో 100 లీటర్ల పైకి ఆవు నెయ్యి పోసి దాన్ని వెలిగించడం జరిగింది. ఈ యొక్క నా కోరిక శివుడు నెరవేర్చిండు. మరి ఇక్కడికి భక్తులు కూడా తండోపతండాలుగా భక్తులు విచ్చేసారు. వాళ్ళు ఏదైతే కోరికలు కోరుకుంటున్నారో వాళ్ళ కోరికలన్నీ కూడా ఈ పార్వతీ రాజరాజేశ్వరుడు నెరవేర్చాలని మనసారా కోరుకుంటూ ఆ భక్తులందరినీ కూడా ఆయన దీవించాలని నేను ఆ రాజరాజేశ్వరుని కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ. ఈరోజు కార్తీక మాసంలో భాగంగా అత్వెల్లి శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో అంగరంగ వైభవంగా కార్తీక పౌర్ణమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కనివిని ఎరగని రీతిలో మల్లేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో జరగడం జరిగింది. ఇక్కడ ప్రత్యేకంగా ఈ విరూపాక్ష దీపాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. 1,00,000 ఒత్తులతో 130 కేజీల నెయ్యితో ఈ దీపాన్ని ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కడా లేని విధంగా అద్భుతంగా తయారు చేసి భక్తులు చూడడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దీపం ద్వారా భక్తులకు వాళ్ళ యొక్క కుటుంబాల్లో చీకట్లు తొలగి వెలుగులు రావాలనే ఉద్దేశంతో మల్లేష్ గౌడ్ గారు స్వయంగా ఇది చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం ఇదే ఆనవాయితీగా కొనసాగిస్తారు. అదేవిధంగా ఇక్కడ మల్లేష్ గౌడ్ గారు నిర్మించిన ఆలయం గత 2 సంవత్సరాల నుంచి అంగరంగ వైభవంగా ఆ శివునికి పూజలు అందుకుంటుంది. భక్తులు ఇక్కడికి అధిక సంఖ్యలో ఎన్నడూ లేని విధంగా అధిక సంఖ్యలో విచ్చేసి ఆ భగవంతుని కృపకు పాత్రలవుతున్నారు. సంతోషం. వారి కుటుంబాలకు కూడా ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటున్నాం.
ఓం శ్రీ జగద్గురు శంకరాచార్య విద్యారణ్య భారతి మహాస్వామినే నమః. శ్రీ బ్రహ్మసూత్ర పార్వతీ రాజరాజేశ్వర స్వామినే నమః. మేడ్చల్ మున్సిపల్లోని అత్వల్లి అనే గ్రామంలో స్వయంభూగా వెలిసినటువంటి బ్రహ్మసూత్ర పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారు ఇక్కడ స్వయంభూగా వెలిసి ఉండడం, బ్రహ్మసూత్రంతో ఉండడం చాలా విశేషము. మరి పూర్వము ఇక్కడ దేవాలయం అనేది లేకుండే, ఇక్కడ స్వామివారు శివలింగము నందీశ్వరుడు ఇద్దరు మాత్రమే ఇక్కడ వేంచేసి ఉండే. మరి 2 సంవత్సరాల క్రితం మేము శుభకృతనామ సంవత్సరం లోపల జగద్గురుల ఆశీర్వాదంతో అత్వల్లి గ్రామస్తులు సరితా మల్లేశం గౌడ్ గారు ఈ దేవాలయాన్ని పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది. శ్రీ 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 జగద్గురు శంకరాచార్య విద్యారణ్య భారతీ స్వామివారి కరకమలచే ఈ యొక్క ప్రతిష్ఠ చేయడం జరిగింది. మరి ఇక్కడ ప్రతి మాఘమాసంలో విశేషంగా కళ్యాణము, ప్రతి ఒక్క భక్తుల చేతుల మీదుగా స్వామివారికి అభిషేకము. ఈరోజు కార్తీక మాసం పౌర్ణమి. ఈ పౌర్ణమి శుభ సందర్భం లోపల మేము ఇక్కడ కార్తీక విరూపాక్ష ఆకాశ దీపం అనేది వెలిగించడం జరిగింది. ఇక్కడ 1,00,000 దీపారాధన చేయడం జరిగింది. మరి భక్తుల దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా ప్రతి ఒక్క భక్తుడు కూడా దీపారాధన చేసేటువంటి అవకాశం కల్పించడం. మరి మనది దీపం ఆర్పే సాంప్రదాయం కాదు, దీపం వెలిగించేటువంటి సాంప్రదాయం. అందుకోసమని ఇక్కడెక్కడి నుంచో చాలా దూరాల నుంచి రాజరాజేశ్వర స్వామి దర్శనానికి వచ్చి ఈ యొక్క దీపారాధన ఇంత విజయవంతంగా చేసుకున్నాము. అట్లనే భక్తులందరూ కూడా స్వామివారి దర్శనానికి విచ్చేసి స్వామివారి యొక్క ఆశీర్వాదానికి కృపకు పాత్రలు కాగలని కోరుకుంటూ ఓం నమః శివాయ.